విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య. విద్యానగర్లోని బీసీ భవన్లో విద్యార్థుల ఫీజుల పోరు దీక్ష చేపట్టారు. బకాయిలు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల పెండింగ్ ఫీజులు విడుదల చేయాలని, లేని పక్షంలో ఈ నెల 10న చలో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య. ఇప్పుడు లగచ్చల్లో ఏమైంది? విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవ్వకుండా, ఫీజులు ఇవ్వకుండా, నెల ఇవ్వవలసిన స్కాలర్షిప్ 3 ఏళ్ల నుంచి ఇవ్వకపోతే పిల్లలు చదివైపోయి వెళ్ళిపోతున్నారు. చాలా కాలేజీలు ఈ ఉద్యమం ఎట్లా అయిందంటే చివరకు ఫీజులు రాకపోతే కాలేజీలు కూడా 4 రోజులు బంద్ చేశారు. బంద్ చేస్తే నేనే ఇన్వాల్వ్ అయ్యి యజమానులు చర్చించి మా పిల్లలు చదువులు దెబ్బతింటున్నాయి, ఇప్పటికే బైకాట్లు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, కలెక్టరేట్ ముట్టడి చేస్తున్నాం. కాబట్టి మరి మీరు ఫీజులు ఇవ్వాలని చెప్తే ఇస్తామని చెప్పి మల్లు బట్టి విక్రమార్క చెప్పాడు. కాలేజీల బంద్ విరమించుకున్నాం. అయినప్పటికీ ఇప్పటికీ ఇంత జరిగితే కూడా కాలేజీల బంద్ ఉపసంహరించుకున్నా, ఉద్యమాలు చేసినా, రోజు పేపర్లు వస్తున్నా ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఈ వైఖరి మార్చుకోవాలని చెప్పి వెంటనే ఫీజుల బకాయిలు ఇవ్వాలి. లేని పక్షంలో మాత్రం ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుంది. ఎక్కడ దారితీస్తుందో మాకు తెలియదు. ఎందుకంటే విద్యార్థులు 14 లక్షల మంది ఉన్నారు. అనేక సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఉన్నాయి, వామపక్ష విద్యార్థి సంఘాలు ఉన్నాయి, విప్లవ విద్యార్థి సంఘాలు ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఇష్యూ మా చేతి నుండి పీస్ఫుల్గా నడిపాం. ఇప్పుడు అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు దళిత విద్యార్థి సంఘాలు, కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘాలు, అనేక ఆదివాసీ విద్యార్థులు ప్రతి ఒక్కరు ఉద్యమం ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇది ఎక్కడ దారితీస్తారో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి దీన్ని ఈజీగా తీసుకోకుండా వెంటనే గుర్తించి ఈ ఫీజుల బకాయిలు చిన్న